గణపతియే నమః. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలోనండి మనకి వినాయక చవితి అనేటువంటిది వస్తుంది కదా. ఆ వినాయక చవితికి ఒక వీడియోనండి. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి ఆలస్యం ఎందుకండి, ఆ వినాయకుని స్తోత్రం అన్నమాట అండి. వినాయకుని యొక్క పూజ పాట అంటామండి. మీకు ఇంతకు ముందర అదేంటి లక్ష్మీదేవి దండకం ఎలా చదివానోనండి. ఈ వినాయకుడిది పూజ పాట అండి. అంటే పూజ చేసినంత ఫలితం వస్తుందండి ఆ పాట. అటువంటి పాటని మరి ఈ వీడియోలో మీకు వినిపించదలుచుకున్నానండి. దానిని ఆలకించుదురు కానీ మరి ఆలస్యం ఎందుకండి, దాంట్లోకి వెళ్ళిపోదామన్నమాట అండి. అది అసలు ఓంకారమే గణపతి అండి. ఓం అని మనం స్మరిస్తాం కదండి, అటువంటిదైనా గణపతిగా మనము చెప్పుకుంటాం అనమాట అండి. అయితే గణపతి అనేటువంటిది ప్రథమ పూజలు అందుకుంటాడనమాట అండి. ఆ ప్రథమ పూజలు అందుకునేటువంటి గణపతి అండి ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని, విద్యాబుద్ధులు, హరిషడ్వర్గాలను అరికట్టేటువంటిది, ఇటువంటివన్నీ కూడా ఆ గణపతి మనకి ప్రసాదించటం అనేటువంటిది జరుగుతుందండి. అయితే విఘ్నేశుని పూజ పాట అని చెప్పాను కదండి. ఆ పూజ పాట ఎలా ఉంటుందో మీరు కూడా వినండి అన్నమాట. ఓంకార గణపతి నమో నమో, విజ్ఞాన గణపతి నమో నమో, ఓంకార గణపతి నమో నమో, విజ్ఞాన గణపతి నమో నమో, శ్రీ గురు గణపతి నమో నమో, శివ గురు గణపతి నమో నమో, విశ్వప్రకాశ గణపతి నమో నమో, హృదయనంద నమో నమో, విద్యాప్రకాశ నమో నమో, విజ్ఞానదాయి నమో నమో, పాప వినాశన నమో నమో, పాశాంకుశధర నమో నమో, శ్రీ గురుపతియే నమో నమో, శివ గురు గణపతియే నమో నమో, పార్వతి తనయ నమో నమో, పూదోటలింగ నమో నమో, అక్షర రూప నమో నమో, వనస్థలిపుర భూలక్ష్మీ నగర పురవర నమో నమో, ఓంకార గణపతి నమో నమో, ఓంకార గణపతి నమో నమో, నమో 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 నమో. ఇదండి విఘ్నేశుని యొక్క పూజ పాట అన్నమాట. మన పూజ అయిపోయిన తర్వాత దీన్ని పాడుకుంటే ఇందులో అన్ని రకాలుగాను వచ్చేసిందండి. మరి వీటితో పాటు 9 రోజులు నవరాత్రి అనేటువంటిది చేసేటువంటి వాళ్ళకి ఏ రోజున వినాయకుడిని ఎలా పూజిస్తారు, అంటే ఏ రూపంతో కొలుచుకుంటారు, వాటికి నివేదన ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తానన్నమాట అండి. మనమండి భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి నాడు వినాయకుని పూజించటం అనేటువంటిది జరుగుతుందండి. దాన్నే వినాయక చవితిగా మనము పూజించుకుంటున్నాం. కొంతమంది 3 రాత్రులు ఉంచుకుంటారు, కొంతమంది 5 రాత్రులు ఉంచుతారు, కొంతమంది నవరాత్రి, నవ అంటే 9 రోజులు రాత్రి చేసేసిన తర్వాత 10వ రోజు నాడండి ఏమొస్తుందంటే అనంత పద్మనాభ చతుర్థి. అంటే అనంత పద్మనాభుని యొక్క అంటే 14వ రోజుది పున్నం ముందర రోజు వస్తుందన్నమాట అండి. కాబట్టి అలా చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట అండి. ఈ విధంగా 9 రోజులు పూజించేటువంటి వాళ్ళు ఏ రోజుని ఏ విధంగా గణనాయకుని రూపంగా కొలుస్తారు, ఆ రోజున ఏది నివేదన చేస్తారు అనేటువంటి దానిని చెప్తున్నానండి. మొదటి రోజు వరసిద్ధి వినాయకునిగా మనం పూజిస్తాము. అదే వినాయక చవితి అండి. ఉండ్రాళ్ళు,
అదే కుడుములని, తర్వాత జిల్లేడికాయలని, పాల తాలికలని ఇటువంటివి నివేదన చేస్తాము. సాయంకాలం వేళ అండి మళ్ళా పూజ అనేది చేసుకొని పానకం, వడపప్పు, చనివిడి లాంటిది కూడా నివేదన చేస్తే చాలా మంచిదన్నమాట అండి. ఉదయాన్న చేస్తాము, సాయంకాలం కూడా ఆ 3 పదార్థాలని కొద్దిగా కలిపి చేసి నివేదన చేస్తే చాలా మంచిదండి. దాని ఫలితం ఏమిటంటే ఇష్టకామ్యార్థ సిద్ధి. అంటే మనం ఏదైతే కామ్యము అంటే కోరిక అండి. భగవంతుడు ఎప్పుడైనా సరే అండి మనం సవ్యమైనటువంటి కోరికలను కోరుకుంటే తప్పనిసరిగా కొద్ది రోజుల్లో అది అదృష్టాన్ని బట్టి, కర్మఫలాన్ని బట్టి మనకి 10 రోజుల్లోనే నెరవేర్చవచ్చు. నెల రోజులు, 3 నెలలు, 6 నెలలు కావచ్చు, సంవత్సరంలోపు మాత్రం తప్పనిసరిగా సిద్ధిస్తుందండి. కానీ మనం కొంచెం ఓర్మితోటి 2-3 రోజులకే భగవంతుడు నాకేమీ చెయ్యలేదు అని అనుకోకుండా మనం ఓపికతోటి, ఓర్మితోటి చేతనైనంత విధంగా గంటల తరబడి పూజ చెయ్యాలి అనేటువంటి ముందర మన యొక్క పనిలోనే భగవంతుడు ఉంటాడండి. మనం చేసేటువంటి పనిలోనే భగవంతుడు ఉంటాడు. మనం ఒక ఉద్యోగస్తులం అనుకోండి, మన యొక్క ఉద్యోగ ధర్మాన్ని తప్పకుండా చక్కగా సరైనటువంటి మార్గంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తించుతూ ఉంటే భగవంతుడు మనని మెచ్చుకుంటాడండి. ఇది సత్యమైనటువంటి అదనమాట అండి. అలాగా 2వ రోజు వికట గణనాయకునిగా పూజించటం జరుగుతుందండి. అటుకులు అనేటువంటిది నివేదన చేస్తే చాలా మంచిది. విద్యాబుద్ధులను ప్రసాదిస్తాడు. ఆ గణేశుడు ఏం చేస్తాడండి, 2వ రోజు వికట గణనాయకునిగా పూజించటం వలన, అటుకులు నివేదన చేయటం వలన విద్యాబుద్ధులు అనేటువంటిది మనకి ప్రసాదిస్తాడని. ఇక 3వ రోజు లంబోదరుడు. ఈ లంబోదరుడు గణనాయకుడుగా పూజలు అందుకుంటాడండి. పేలాలు అనేటువంటిది అందరికీ తెలుస్తుంది. మామూలు వరి ధాన్యంతో తయారు చేసిన పేలాలను, అంటే అందులో ఒడ్లు గింజలు అనేది ఉండకుండా మంచి పేలాలతోటి నివేదన చేయాలని. ఇది స్త్రీలకు సౌభాగ్యం అంటే అందరికీ తెలుసు కదండి, అదనమాట. ఇక 4వ రోజు గజాననుడు. చెరుకు గడ్డ అంటే చెరుకు గడలు ఉంటుంది కదండి, దాన్ని చిన్న ముక్కల కింద కోయించుకొచ్చి నివేదన చేస్తే చాలా మంచిది. చక్కని సంతానం కలగటానికి మనకి ఇది ఉపకరిస్తుంది అన్నమాట. 5వ రోజు మహోదరుడు. 5వ రోజు ఏమిటండి, మహోదరుడు. ఈ గణనాయకుడు ఇలా పూజలు అందుకుంటాడు. కొబ్బరి కురిడి అనేటువంటిది, కురిడీలు అంటే అందరికీ తెలుసు కదండి. మనం అదేంటి కొబ్బరికాయలు దొరికే చోట కూడా కురిడీలు కూడా ఉండవచ్చు. లేదా అండి మార్కెట్లో కురిడి చెక్కలు ఉంటాయి కదా, దానినైనా నివేదన చేసుకోవచ్చు అనమాట అండి. అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడనమాట అండి. ఇంకా 6వ రోజు ఏకదంతుడు. నువ్వులు అనేటువంటిది నివేదన చేయాలని. ఈ నువ్వులు ఎలా చేస్తామంటే అండి, చిన్న బెల్లం కలిపి నువ్వులుండ కింద తయారు చేసుకుని అది నివేదన చేస్తే అండి ఆత్మస్థైర్యం అంటే మనోనిబ్బరాన్ని కలిగి చక్కగా ఆత్మస్థైర్యంగా ఉండగలుగుతాం. ఈ పనిని నేను సాధించి తీరగలుగుతాను అంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఓటమి కలిగింది అనుకోండి, ఓటమి కలిగిన దాన్ని విడిచిపెట్టకుండా నిరంతరం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మంచి పనులు చేయాలండి. మంచి పనులు చేస్తూ ఉంటే తర్వాత మనకి విజయం అనేటువంటిది చేకూర్చబడుతుందన్నమాట అండి. ఇక 7వ రోజు వక్రతుండుగా మనకి గణనాయకుడు పూజలను. అరటిపళ్ళు అనేటువంటిది నివేదన చేయాలండి. ఉద్యోగం అనేటువంటిది ప్రాప్తిస్తుందన్నమాట అండి. ఇక 8వ రోజు విఘ్నరాజుగా పూజలు అందుకుంటాడండి. సత్తుపిండి అంటే పేలాల దానినే పిండి కింద చేస్తే సత్తుపిండి అని అంటారు. అదే నాకు తెలుసు. మరి సత్తుపిండి అనేటువంటిది వేరే ఉంటుందేమో నాకు తెలియదు. అలా దొరికితే కనుక మార్కెట్లో తెచ్చుకుని మన అది నివేదన చేస్తే సిరి సంపదలు సుఖశాంతులు కలుగుతాయి అనేటువంటిదండి. 9వ రోజు ధూమ్రవర్ణుడుగా మనకి వినాయకుడు పూజలు అందుకుంటాడండి. నేతి అప్పాలు అంటే కొద్దిగా నెయ్యిని పెట్టుకునండి, బియ్యపిండి బెల్లంతో ముద్దను తయారు చేసి అది నేతిలో దేవి ఒక 1/2 డజను అంటే ఒక 6-8 ఎన్నో కొన్ని మన శక్తి అనుసారం భక్తి అనుసారము ఆ స్వామికి నివేదన చేయొచ్చు. అలా నేతి అప్పాలు కనుక చేస్తే
కార్యజయం అంటే మనం ఏదైనా పనిని తలపెట్టుకుంటే ఆ పని జయం అనేటువంటిది కలుగుతుంది. ఇదనమాట అండి ఈ 9 రోజుల్లోనూ మనం చేసుకునేటువంటి ఇంకా పూజల్లో. అయితే కొంతమందికండి ఆడవాళ్ళం కదా, అడ్డు ఆటంకాలు రావచ్చు. ఈ మాట శనివారమే వచ్చింది కాబట్టి శనివారం రాత్రి ఉంచుకోదలుచుకుంటే ఆదివారం ఉదయం స్నానం చేసేసి చక్కగాను మనకి తోచినది ఏదో ఒకటి వండి నివేదన చేసేసి విఘ్నేశ్వరుడా వినాయకుడా యథాస్థానం అని ఆ పీటని కదిపితే సరిపడుతుంది. ఆ సాయంకాలం ఎప్పుడు ఆ పత్రిని అది మన ఇంట్లోనే ఒక బకెట్లోకి పత్తిని ఆ మట్టి వినాయకుడిని కలిపేసుకుంటే కరిగిపోతుంది. మొక్కలకి చక్కగా పోసుకోవచ్చండి. లేదు మాకు మొక్కలు అవి లేవు ఏమీ లేదనుకుంటే మనము మండపంలోకి పట్టుకెళ్ళి ఇచ్చేయచ్చండి. లేదండి ఆ రోజు కూడా కుదురుతుందో లేదో మాకు డౌటే అనుకునే వాళ్ళు ఆ పూజ రోజునే సాయంకాలం వేళేనండి ఉద్వాసన చెప్పేయచ్చు, తప్పేమీ లేదు. కాబట్టి కుదరని పక్షంలో సాయంకాలం సంధివేళ అవుతోంది అనగానే దీపారాధన చేసేసి, అంటే ఉదయాన్ని వెలిగించుకుని దీపం కనుకను ఘనమెక్కకుండగా అలా కనుకను ఉంటే ఆ దీపంలోనే కొద్దిగా చమురు అనేది వేసేసి బెల్లం ముక్కను పొడి చేసి ఉంచేసుకోండి. లేకపోతే మార్కెట్లో బెల్లం పొడి దొరుకుతుంది, పానకం కింద కలిపేసి కొద్దిగా పెసరపప్పు నానపెట్టేస్తే వడపప్పు కింద అయిపోతుంది. ఈ రెండింటిని అరటిపండు కలిపి నివేదన చేసేసి స్వామివారిని ఉద్వాసన చెప్పేయచ్చు అనమాట. అది మన సమయానుకూలంగా భావనగా మనం చేయదగినటువంటి విధంగా చేసి ఆ స్వామి యొక్క ఆశీర్వచనాలు పొందాలని కోరుకుంటూ మీ సూర్యకుమార్ అండి. మీకు మరి విఘ్నేశ్వరుని పూజా పాట అర్థమైంది కదండి. మీరందరూ విని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఇక ఉంటానండి. మరొక్కసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆనందోత్సాలతో అందరూ కూడా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. ఇక ఉంటానండి. మీ సూర్యకుమారి. లోకాన్ని సమస్తాన్ సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.